కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు మంజూరు చేయించిన కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ పనుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం మనోహరాబాద్ నుండి సిద్దిపేట వరకు 76 కిలోమీటర్ల లైన్ ను పూర్తి చేసింది. మిగిలిన 75 కిలోమీటర్ల పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం 416 కోట్ల రూపాయల వాటా విడుదల చేయకపోవడం, 96 హెక్టార్ల భూసేకరణ పూర్తి చేయకపోవడం వల్లే పనులు ఆగిపోయాయి అని కేంద్ర రైల్వే మంత్రి స్పందించి ఈ ప్రాజెక్టును ప్రాధాన్యతగా పూర్తి చేయించాలి అని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్ దాకా ఉన్న కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ ఏదైతే ఉందో, పెద్దలు కేసీఆర్ గారు ఆనాడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు 2004-05 సంవత్సరంలో ఆ రోజు అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిని ఒప్పించి ఆనాటి కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా కేసీఆర్ గారు కొత్తపల్లి, మనోహరాబాద్, సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ మీదుగా చొప్పదండి నియోజకవర్గం మీదుగా కరీంనగర్ కు కలిపే ఈ బ్రాడ్ గేజ్ రైల్వే ప్రాజెక్టును ఆ రోజు మంజూరు చేయించారు. దాదాపు 21 సంవత్సరాల కిందట. ఇది మొత్తం 151 కిలోమీటర్ల ప్రతిపాదన. కానీ ఎప్పుడైతే కేసీఆర్ గారు మరి తెలంగాణ ఇవ్వనందుకు నిరసనగా కేంద్ర మంత్రివర్గం నుంచి పక్కకు జరిగారో 2006లో, 2006 నుంచి 14 వరకు 8 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రతిపాదనను పూర్తిగా కోల్డ్ స్టోరేజ్ లో పెట్టింది, పక్కన పెట్టింది. ఆ తర్వాత తిరిగి మళ్ళీ తెలంగాణ ఏర్పడ్డ తర్వాతనే మళ్ళీ ఇక్కడ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చినాక మేము వారిని సంప్రదించి వారికి కొన్ని మరి కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ముందుకు కదిలింది. అందులో ఏం చెప్పాము, ఉచితంగా భూసేకరణ మేమే చేసిస్తామని చెప్పి ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వ పరంగా మనం ప్రతిపాదించడం జరిగింది. అట్లాగే 3వ వంతు ప్రాజెక్టు నిర్మాణ ఖర్చులో కూడా 3వ వంతు మేము భరిస్తాం, 1/3 కాస్ట్ మేము భరిస్తామని చెప్పాం. ప్రత్యేక ఒప్పందం చేసుకున్నాం. అప్పుడు పనులు 2014 తర్వాత మొదలైనాయి. మరి మొదలైన పనులు మధ్యలో కోవిడ్ వచ్చినా ఇంకా ఇతరత్ర సమస్యలు వచ్చినా మోడీ గవర్నమెంట్ సహకరించకపోయినా మనోహరాబాద్ నుంచి సిద్దిపేట వరకు సుమారు 76 కిలోమీటర్ల వరకు రైల్వే లైన్ పూర్తయింది. పూర్తయి అక్టోబర్ 3, 2023 అంటే మేము దిగిపోకంటే 2 నెలల ముందే ఆ 76 కిలోమీటర్లు పూర్తి చేశాం. కానీ మిగతా 75 కిలోమీటర్లు ఏదైతే ఉందో సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ అక్కడి నుంచి మనకి చొప్పదండి మీదుగా కొత్తపల్లి పోయేది. ఇంతవరకు మళ్ళీ ఈ 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ ఆ రైల్వే లైను మళ్ళీ ఆగమైపోయే పరిస్థితి. అందుకే ఇవాళ కేంద్ర మంత్రి గారిని తెలంగాణ ప్రభుత్వం ఇంకా కొన్ని డబ్బులు ఇవ్వాలి. మనం గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం 416 కోట్ల రూపాయలు మరి ఇవ్వాలి. అది ఇవ్వకపోవడం వల్లనే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వ సహాయ నిరాకరణ వల్లనే ఆగింది అని చెప్పి మంత్రి గారు కూడా మాకు చెప్పడం జరిగింది. భూసేకరణ మరొక 96 హెక్టార్లు చేయాల్సి ఉంది అని చెప్పి మరి ఇక్కడ రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం మా సభ్యులు ప్రశ్న అడిగితే సమాధానం కూడా ఇచ్చారు. ఇక్కడ వాస్తవం ఏమంటే 20 ఏళ్ల కింద ప్రతిపాదించిన ప్రాజెక్ట్ ఇక సమయం గడిచిన కొద్దీ కాస్ట్ పెరుగుతా ఉంది. అందుకే మంత్రి గారికి గుర్తు చేశాం, మొదలు మంజూరైనప్పుడు 1160 కోట్లు ఈ రైల్వే లైన్ యొక్క అంచనా వ్యయం. ఈ రోజు అది 2780 కోట్లకు పెరిగిందంటే డబల్ కంటే ఎక్కువైంది. ఈ ప్రాజెక్ట్ వల్ల లాభం ఏంటి ఈ రైల్వే లైన్ వల్ల అంటే, మధ్యలో టెక్స్టైల్ హబ్ గా ఉన్న సిరిసిల్ల, మరి ఒక తిరుపూర్ స్థాయిలో తమిళనాడులో ఎదిగేదానికి ఆస్కారం ఉన్న ప్రాంతం సిరిసిల్ల. వాళ్ళ సిరిసిల్ల నుంచి వస్త్ర ఉత్పత్తులు, అపారెల్ పార్క్ కానీ, టెక్స్టైల్ పార్క్ కానీ అక్కడి నుంచి ప్రపంచ విపణిలోకి పోతా ఉన్నాయి, ప్రపంచ మార్కెట్లోకి పోతా ఉన్నాయి. ఇవాళ న్యూయార్క్ దాకా, అమెరికా దాకా కూడా సిరిసిల్లలోని కొన్ని కంపెనీలు తమ టెక్స్టైల్ ఉత్పత్తులను వారు ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నారు. అట్లాగే పక్కన దక్షిణ కాశీగా పేరుపడ్డ వేములవాడ కూడా అదే సర్క్యూట్ లో ఉంది. కాబట్టి రాజరాజేశ్వర స్వామి దేవాలయం అక్కడే ఉంది. లక్షలాది మంది మరి ఆ దేవాలయాన్ని కూడా సందర్శిస్తూ ఉంటారు. అందుకే ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ లైన్ ని మరి వెంటనే ప్రయారిటీ కింద టేకప్ చేయాలని చెప్పి అశ్విని వైష్ణవ్ గారిని, కొంత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక ముళ్ళుగర్రతో పెట్టి పొడిచినట్టయితే ఏమైనా కదులుతారేమో. నేను చెప్తే ఎట్లాగూ వారు వినరు, మీరన్నా గట్టిగా మీ డిపార్ట్మెంట్ కాబట్టి చెప్పండి అని చెప్పి వారిని కోరారు. హైదరాబాద్ తెలంగాణలో గతంలో పేపర్ లీకేజీలు, అక్రమాలతో నష్టపోయిన నిరుద్యోగులకు న్యాయం చేసేందుకు యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆక్రమణలకు గురైన చెరువులు, కుంటలు, నాలాలు మరియు ప్రభుత్వ పార్కులను రక్షించడానికే హైడ్రాను తీసుకొచ్చామని, ఇది మా ప్రభుత్వంచే చేపట్టిన అతిపెద్ద సంస్కరణ అని స్పష్టం చేశారు. కబ్జాకోర్లు ఎంతటివారైనా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసినా వెనక్కి తగ్గేది లేదని, హైడ్రాను మరింత బలోపేతం చేసి చెరువుల పునరుద్ధరణను కొనసాగిస్తామని పేర్కొన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.
ఇప్పుడు కొత్తగా చేరే వాళ్ళకు 100% కోర్టుకు హామీ ఇచ్చి బ్యాంకులో ఖాతాలో పెట్టినాం. గతంలో ఎలాంటి వసతులు లేకుండా దొంగ లెక్కలు చూపించి ఫీజు రియంబర్స్మెంట్ కొట్టేయాలనుకున్న సంస్థల మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరుగుతుంది. ఎవరెవరైతే కరెక్ట్ గా ఉన్నారో వాళ్ళందరికీ చెల్లించడం జరుగుతుంది. ఫీజు రియంబర్స్మెంట్ కేసీఆర్ ప్రభుత్వం 8,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి పారిపోయింది. కేసీఆర్ బకాయిలు పెట్టి పారిపోయినవే ఈ రోజు మాకు భారంగా మారింది. ఈ రోజు ఏదో కొత్తగా మేము ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదన్నట్టుగా, దానికి మా ప్రభుత్వం కారణం అన్నట్టుగా బీఆర్ఎస్ భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తుంది. బీజేపీ దానికి వంతబాడుతుంది. బీజేపీ నాయకులు రామచంద్రరావు గారు కావచ్చు, ఆర్ కృష్ణయ్య గారు కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ గురించి పదే తెలంగాణలో మాట్లాడుతున్నారు. ఆర్ కృష్ణయ్య గారు ఏ రాష్ట్రానికి సంబంధించిన రాజ్యసభ సభ్యుడు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రాజ్యసభ సభ్యుడు. ఆంధ్రప్రదేశ్ లో 10,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయి ఉంది. ఆర్ కృష్ణయ్య అక్కడ ప్రభుత్వంలో భాగస్వామి. ఎందుకు రామచంద్రరావు ఆంధ్రప్రదేశ్ లో ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడాడు? ఎందుకు ఆర్ కృష్ణయ్య గారు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడాడు? బీజేపీ వాళ్ళు ప్రజల అమాయకులు, మోసం చేయొచ్చు, అబద్ధాలు చెప్పొచ్చు అని అనుకుంటారు. మొట్టమొదటి బీజేపీ నాయకులు నేను సూచన చేస్తున్నా, కిషన్ రెడ్డి గారికి, రామచంద్రరావు గారికి, ఆర్ కృష్ణయ్య గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో 100% ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించిన తర్వాత తెలంగాణలో వచ్చి డిమాండ్ చేస్తే చూడడానికి బాగుంటది. లేకపోతే నవ్విపోదురుగా నాకేటి సిగ్గు అన్నట్టుగా మరీ దిగజారి వ్యవహరిస్తున్నారు బీజేపీ నాయకులు. దయచేసి గత ప్రభుత్వాల తప్పిదాలు, గత ప్రభుత్వం పెట్టిన ఎగవేసిన బకాయిలనే ఈ రోజు మాకు ఆర్థిక భారంగా మారింది. అయినా వాటిని అన్నిటిని కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక నుంచి భవిష్యత్తులో ఏ ఇయర్ కు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ అదే సంవత్సరంలో పూర్తిగా చెల్లిస్తాము. అడ్వాన్స్ గా బ్యాంక్ ఖాతాలో మేము పెడుతున్నాము. మేము పూర్తిగా లెక్కలేసినాము. ప్రతి సంవత్సరానికి 2,200 నుంచి 2,400 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ అవసరం తెలంగాణ రాష్ట్రంలో. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ ఫీజు రియంబర్స్మెంట్ ను చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు రచించుకున్నది. ఇక భవిష్యత్తులో ఫీజు రియంబర్స్మెంట్ సమస్య తెలంగాణ రాష్ట్రంలో ఉండదు. వాటిని పరిష్కరించే బాధ్యత మాది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చట్టం చేస్తుందో చూసి ఆ చట్టాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో కూడా ఏ విధమైన ప్రక్షాళన చేయాలి. మీకు తెలుసు, ఉద్యోగాలకు సంబంధించి గతంలో తెలంగాణలో చాలా సార్లు ప్రశ్నపత్రాలు లీక్ అవ్వడం, దానికి సంబంధించి బాధితులు ఉండడం, సమస్యలు రావడం, వాటన్నిటిని కూడా ప్రక్షాళన చేసి యూపీఎస్సీ విధానంలో ఈరోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ప్రక్షాళన చేసి నియామకాలు చేపట్టడం వల్ల మేము పారదర్శకంగా పరీక్షలను నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈరోజు తెలంగాణ అన్ని విషయాలలో పారదర్శకంగా, విద్యార్థులకు నష్టం జరగకుండా, ప్రజలకు ఒక నమ్మకం, విశ్వాసం కలిగించే విధంగా పరీక్షలు నిర్వహిస్తుంది. గ్లోబరీనా లాంటి సంస్థలు తెలంగాణలో ఆనాడు అక్రమాలకు పాల్పడ్డాయి. ఆనాటి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం వల్ల వాళ్ళు సిబిఎస్ఈ కూడా విస్తరించి సిబిఎస్ఈ పరీక్షలను కూడా గందరగోళం చేసిండ్రు. అందుకే ఇట్లాంటి సంస్థల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. దానికోసం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేసినాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసే చట్టాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో కూడా మేము చట్టాలను రూపొందించుకున్నాం. దొంగలు అంటారు, కబ్జా కోరలు అంటారు, బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. చెరువులను, నాలాలను, గుంటలను కబ్జా పెట్టుకొని ప్రభుత్వ భూములను, ప్రభుత్వ పార్కులను కబ్జాలు పెట్టుకున్న వాళ్ళు కోర్టులను తప్పుదోవ పట్టించి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఉంటే అధికారులను మార్చాలనే నిబంధన ఉంటే గతంలో సోమేష్ కుమార్ మీద 400 కంటెంప్ట్ కేసులు ఉన్నాయి. ఆ రోజు ఇవన్నీ మాట్లాడలే. ఒక అధికారిని ఎక్కడ నియమించాలనేది ప్రభుత్వం యొక్క విచక్షణ అధికారం. ఆ విచక్షణ అధికారాన్ని ఎవరు గుంజుకోలేరు. కాబట్టి ఈరోజు తప్పుడు కేసులను న్యాయస్థానాల మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. న్యాయస్థానాలలో ఎదుర్కొంటాం. హైడ్రా మంచి పనులు చేస్తుంది. మా ప్రభుత్వం తీసుకొచ్చిన ద గ్రేటెస్ట్ రిఫార్మ్ ఈజ్ హైడ్రా. వీ హావ్ ప్రొటెక్టెడ్ లేక్స్ అండ్ నాలాస్ అండ్ వాటర్ బాడీస్. So we don't have any issues with Hydra. We are going to empower Hydra. Hydra is one of the best institution. We got appreciation from all over India. కొట్టేదే బడా బాబులను లేఖలలో ఉన్నదే. బడా బాబులు అంటే నువ్వు సొంతలు కట్టుకుంటే పోయి నీళ్లు కూడా కొట్టాలా? నువ్వు పార్కులో కబ్జా పెట్టుకుంటే పార్కుల కబ్జాలు పెట్టిన కూలగొడతావు. నువ్వు చెరువులను, కుంటలను ఆక్రమించుకుంటే వాటిని కూలగొడతావు. బడా బాబులు జూబ్లీహిల్స్ సొంత డబ్బులతో ఇల్లు కట్టుకుంటే హైదరాబాద్ కూలగొడతాయి. హైడ్రా జాబే ప్రభుత్వ పార్కులను, చెరువులను, కుండలను, నాలాలను కాపాడడమే. ఆ పని పర్ఫెక్ట్ గా చేస్తుంది. ఎక్కడైతే కబ్జాకోరులు
తప్పుడు డాక్యుమెంట్లతో కోర్టులను తప్పుదోవ పట్టించి అదేవిధంగా బతుకమ్మ కుంట లాంటి వాటిని కూడా బీఆర్ఎస్ వాళ్ళు కబ్జా పెట్టుకొని దాంట్లో కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేసిండ్రు. దాని పేరే బతుకమ్మ కుంట. ఆ బతుకమ్మ కుంటను ఆక్రమించుకుంటే దాన్ని పునరుద్ధరించిండ్రు. దాని మీద కూడా కోర్టు ఈరోజు కంటెంప్ట్ మూవ్ చేసింది, కేసు నడుస్తుంది. వీటిని ఏ విధంగా చూడాలి? అదేవిధంగా ముఖ్యమైన ఒక కబ్జా కోర్టు 100 ఎకరాలు ప్రభుత్వ భూమి కబ్జా పెట్టుకుంటే ఖాళీ చేయించి ఏ విధంగా చూడాలి? సో ఇలాంటి వాళ్ళు కూడా ఈరోజు మీకు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని కేసులు వేసింది. కాబట్టి దయచేసి హైడ్రాని పని చేయనీయకుండా అడ్డుకోవాలనే కబ్జా కోర్లకు మీరు ఎవరు సహకరించండి. మీడియా కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజు ఏ భూమి కూడా ఇతరులకు ఇవ్వలే. ప్రభుత్వం తీసుకున్నది చెరువులను కుంటలను పునరుద్ధరించింది. అది ఆక్రమించుకున్న వాళ్ళు ధనవంతులైనా పేదవాళ్ళైనా ఈ రోజు మీకు కన్వెన్షన్ కూలగొట్టారు పేదోళ్ళదా? అది గండిపేట చెరువులు ఆక్రమించుకున్న వాళ్ళని కూలగొట్టారు పేదోళ్ళదా? బతుకమ్మ కుంటను ఆక్రమించుకున్న వాళ్ళు పేదోళ్ళ? ఎట్లా సుధాకర్ రెడ్డి అని టీఆర్ఎస్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ కేసీఆర్ గారు వస్తే విమానంలో పూల వర్షం కురిపించండు. 10 ఎకరాలు బతుకమ్మ కుంటను కబ్జా పెట్టి అమ్ముకున్న తర్వాత పూల వర్షమైంది, కనక వర్షమే కురిపించవచ్చు. ఇట్లాంటి కబ్జాదారులను కాపాడడానికి డబ్బులు పెట్టి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ప్రయత్నం చేస్తుండ్రు. ప్రభుత్వానికి స్పష్టత ఉన్నది. హైడ్రా కార్యాచరణ పట్ల, హైడ్రా నిర్వహిస్తున్న బాధ్యతల పట్ల ఒక టూరిస్ట్ తప్పుడు ప్రచారం చేసి ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ప్రయత్నం చేస్తుండ్రు. ప్రభుత్వానికి స్పష్టత ఉన్నది. హైడ్రా కార్యాచరణ పట్ల, హైడ్రా నిర్వహిస్తున్న బాధ్యతల పట్ల ఖచ్చితంగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇంకా నేను పరిశీలించలేదు. ప్రభుత్వ పరంగా సమీక్ష చేస్తాం. తప్పకుండా కోర్టు ఆదేశాలు ఇస్తే న్యాయస్థానాన్ని గౌరవిస్తాం. అదేవిధంగా హైడ్రా కొనసాగిస్తున్న పనులను కూడా భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం. ధన్యవాదాలు. సంజయ్ ఢిల్లీ లేకపోవడము దొంగల రేవంత్ రెడ్డి వచ్చి 30 నెలలైన నేరేళ్ల ఉదంతం, అక్కడ జరిగిన అన్యాయాల గురించి లేదా బాధితుల గురించి ఏ మాత్రం మాట్లాడకపోవడం దారుణమని కల్వకుంట్ల కవిత విమర్శించారు. తానేమీ ఒక టూరిస్ట్ లా వచ్చి ఫోటోలు దిగి వెళ్లడానికి రాలేదని, తెలంగాణ ఆడబిడ్డగా నేరేళ్ల బాధితులకు అండగా నిలబడి న్యాయం పోరాటం చేసేందుకు వచ్చానని స్పష్టం చేశారు. బాధ్యులకు శిక్ష పడే వరకు మరియు సరైన పరిష్కారం లభించే వరకు అందరూ కలిసి పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు. గారు వచ్చి 30 నెలలైంది. రేవంత్ రెడ్డి గారు వచ్చి 30 నెలలైంది. ఆనాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఈ 30 నెలల్లో కనీసం నేరేళ్ల పేరు కూడా ఎత్తలేదు. ఇది మానవత్వమా? ఇంత అన్యాయం ఉంటుందా? ఓట్ల కోసమైనా మనం చేసేదంతా? ఈ నేరేళ్ల నేల నెత్తుడితో తడవలేదా? అది గుర్తొస్తలేదా మీకెవరికి? మర్చిపోయిన మా మానవత్వం అనేటిది సంపూర్ణంగా. అన్ని పార్టీలను అడుగుతున్నా, నేను ఇవాళ ఒక ఆడబిడ్డగా అడుగుతున్నా. కనీసం ఆలోచించాలి కదా. ఒక్కరోజు వచ్చి పరామర్శించి ఫోటోలు దిగిపోతే అయిపోతుందా? నేను అట్లా టూరిస్ట్ లెక్క రాలేదు, పరామర్శించిపోవడానికి రాలేదు. నేరేళ్ల బాధితులందరినీ నేను ఒక ఆడబిడ్డగా, తెలంగాణ ఆడబిడ్డగా, పౌరుషం ఉన్న ఆడబిడ్డగా, మనకు జరిగిన అన్యాయం, మనకు జరిగిన అవమానం మర్చిపోద్దని చెప్పడానికి ఇక్కడికి వచ్చిన. ఖచ్చితంగా ప్రశ్నిద్దాం, ఖచ్చితంగా పరిష్కారం తీసుకుందాం. మన మీద ఈ దమనకాండ చేసిన వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళకి శిక్ష పడే వరకు పోరాడదాం, నిలబడదాం. మన తెలంగాణ గడ్డ ఉన్నదే ప్రశ్నించే గడ్డ. ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని అవమానిస్తున్నారు, బయటికి పంపిస్తున్నారు, దాడులు చేస్తున్నారు, దాష్టికం చేస్తున్నారు. అది ఆ ప్రభుత్వం లాగాలే ఈ ప్రభుత్వంలో కూడా ఆగుతలేదు. ముఖ్యమంత్రి గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నా నేను, కనీసం మీకు ఇంత మానవత్వం మీరున్నా, ఆనాడు ఓట్ల కోసం వచ్చి వీళ్ళని వాడుకున్నారు కదా నేరేళ్ల వాళ్ళను. ఏమైపోయింది మరి ఆ మంత్రులందరూ? మీరా కుమార్ని తీసుకొచ్చిండ్రు కదా, ఏమైపోయింది మీరా కుమార్ గారు? ఏమైపోయింది బట్టి విక్రమార్క గారు? ఏమైపోయింది పొన్నం ప్రభాకర్ గారు, అడ్లూరు లక్ష్మణ్ గారు? ఇప్పుడు మంత్రివర్గంలో మీరు ఉన్నారంటే వీళ్ళ కన్నీటి మేడల మీద కాదా, వీళ్ళ కన్నీళ్ళని మెట్లు వేసుకొని కాదా మీరు గెలిచింది? మర్చిపోతారా గెలవంగానే? మనుషులేనా మీరు? కొంచెం మానవత్వం చూపించండి, శిక్ష వేయించండి. భయం ఉండాలి పోలీస్ వాళ్ళకు ప్రజల్ని టచ్ చేయాలంటే. పోలీస్ వాళ్ళు కష్టపడతారు, నేను ఒప్పుకుంటా. కానీ చట్టాన్ని మీ చేతిలోకి తీసుకునే రైట్ మీకు కూడా లేదు. మీరు చట్టం కాదు. ఒకవేళ ఇక్కడ వాళ్ళు తప్పు చేసి ఉంటే, ఒకవేళ లారీలు గాలబెట్టుంటే కోర్టుకి ఇచ్చేది ఉండే. కొట్టే అధికారం మీకు ఎవడిచ్చిండు? 5 రోజులు కొడతారా? బాణాన్నను చూడండి, ఇప్పటి వరకు కూడా కట్టబెట్టుకొని నడిచే పరిస్థితి. హరీష్ ని చూడండి, ఇప్పటి వరకు నడవాలంటే నడవలేనటువంటి పరిస్థితి. చనిపోయినటువంటి గోపాల్ వాళ్ళ కుటుంబం చెప్తున్నది 9 ఏళ్లు ప్రతి నిత్యం హాస్పిటలే.
ఒక్క రూపాయి కూడా ఇవ్వలే గవర్నమెంట్. నేను డిమాండ్ చేస్తున్నా, నేరేళ్ల బాధితులందరూ కూడా ₹1 కోటి ఇవ్వాల్సిందే. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ₹1 కోటి ఇవ్వాల్సిందే. ఈ దమనకాండకు పాల్పడ్డ నేరస్తులకు శిక్ష పడాల్సిందే. మెగా డిఎస్సీ ప్రకటనలో అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ఏపీలో వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున పోరాటం ప్రారంభించింది. కూటమి ప్రభుత్వం యువతను, నిరుద్యోగులను మోసం చేస్తోందని వైఎస్ఆర్సీపీ నాయకులు రోజా మరియు పేర్ని నాని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వెంటనే జీవోలో సవరణలు చేసి ప్రతి అభ్యర్థికి న్యాయం జరిగేలా పోస్టుల సంఖ్యను పెంచాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నారా లోకేష్ పై మండిపడ్డారు. నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో విద్య ఏ విధంగా సర్వనాశనం అయిపోతుందో మనం కళ్ళారా చూస్తున్నాం. ఒకవైపు మీరు చూస్తే ఫీజు రియంబర్స్మెంట్ 7,000 కోట్లకు పైగా బకాయిలుంటే ఇవ్వడు. ఇంకో పక్క స్కూల్ కి పిల్లలకి యూనిఫామ్ ఇవ్వడు, బ్యాగులు ఇవ్వడు, బుక్కులు ఇవ్వడు, నాణ్యమైన అన్నం పెట్టలేడు, ఇంగ్లీష్ మీడియం ఉంటే తీసేస్తాడు, సిబిఎస్ సిలబస్ తీసేస్తాడు, ఐబీఎస్ తీసేస్తాడు. అమ్మఒడి ఇమ్మంటే ఫస్ట్ సంవత్సరం ఇవ్వకుండా ఎగనామం పెట్టాడు. రెండో సంవత్సరం మొన్న 3వ సంవత్సరం అరాకొర అది కూడా సగం మందికి వేసి సగం మందికి పంగనామాలు పెట్టాడు. ఈ రోజు మీరు చూస్తే ముఖ్యంగా ఈ రాష్ట్రం అంతా కూడా నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత నిర్వహించిన ఒక డిఎస్సిని పేపర్ లీకేజీలతో అలాగే రిక్రూట్మెంట్లు ఏ విధంగా నీచాతినీచంగా చేశారు, అర్హులైన వాళ్ళకి ఇవ్వకుండా అనర్హులకి తన అవినీతి కోసం ఏ విధంగా అంటగట్టాడో మనం కళ్ళారా చూసాం. మొన్న మీరు చూశారు ఢిల్లీలో నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయినందుకు జంజీస్ ఉద్యమానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మాన్ ప్రధాన్ గారు రాజీనామా చేయడం. మరి ఇక్కడ రాష్ట్రంలో కట్టకుండా మెగా డిఎస్సీ అంటూ దగా డిఎస్సీ లో జరిగిన అవకతవకల గురించి మాట్లాడటానికని అడుగుతున్నాను. ఏపీ డిఎస్సీలో అక్రమాలపై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఆందోళనలు ఉధృతం అయ్యాయి. వైఎస్ఆర్సీపీ యువజన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తున్నారు. నారా లోకేష్ గారి రాష్ట్రానికి విద్యాశాఖని వెలగబెడుతున్నారు. ఆయన విద్యాశాఖ మినహా, విద్యాశాఖ సంబంధితమైన విషయాలు మినహా అన్ని విషయాలు నాయనంటాడు, అన్ని విషయాలు నేనేనంటాడు. నేనే ఫ్యాక్టరీలు అంటాడు, నేనే ఫ్యాక్టరీలు తెస్తున్నానంటాడు, నేనే ఉద్యోగాలు కల్పిస్తున్నానంటాడు, 20 లక్షల ఉద్యోగాలు, నేనే రాష్ట్రాన్ని ఓడబొడుతున్నానంటాడు, నేనే ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తున్నానంటాడు, ఈ రాష్ట్రంలో రోడ్లు నేనే వేస్తున్నానంటాడు. ఒకటి కాదు, ఈ రాష్ట్రంలో చీమ చిట్టుకుమన్నా కూడా నేనే అంటాడు. ఎవరన్నా అక్రమ కేసు కడితే నాదే, నేనే కట్టించానంటాడు. రెడ్ బుక్ అంటాడు, రెడ్ బుక్ రుచి చూశారా అంటాడు. ఇన్ని మాట్లాడతాడు. కార్యకర్తలతో చప్పట్లు కొట్టించుకుంటాకి జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని నోటుకు వచ్చినట్టు మాట్లాడతావు, ప్రగల్భాలు పలుకుతావు. ఉత్తర కుమార ప్రగల్భాలు మాత్రం విపరీతంగా మాటలు కోటలు దాటిస్తాడు నారా లోకేష్ నాయుడు గారు. ఇప్పటికి ఎన్నిసార్లు, ఇప్పటికి 2-3 సార్లు డిఎస్సీ మీద ఆయన సవాల్ చేస్తే మేము స్పందించాం. అరే బాబు, దేనికైనా లోకేష్ గారు సమవుజ్జీ కావాలి. ఈ రాష్ట్రానికి మంత్రివి, మొదటిసారి ఎమ్మెల్యే మీరు చేసేది, ఫస్ట్ టైం ఎమ్మెల్యే నారా లోకేష్, మంత్రి మీ హోదా. అది మేము కూడా మంత్రులకు పెట్టిన వాళ్ళు ఉన్నాం, మేము వస్తామని చెప్పి సమయం చెప్పు, డేట్ చెప్పు, ప్లేస్ చెప్పు అని చెప్పి మేము కూడా ప్రతి సవాల్ చేసాం. నీకు చేత కాకపోతే నాని నువ్వే ఫిక్స్ అయ్యని చెప్పు, నేను పెడతానని చెప్పాను. దానికి ఉలకో పలకో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిఎస్సీ పరీక్షలను ఎంతో పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించి 16,347 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేసే ప్రక్రియను చేపట్టిందట్టింది. అయితే కొంతమంది కావాలని ఈ ప్రక్రియపై తప్పుడు ప్రచారాలు, వదంతులు సృష్టిస్తూ అభ్యర్థులలో తీవ్ర అయోమయాన్ని కలిగిస్తున్నారు అని కేవలం పేపర్ లీకేజీలపైనే కాకుండా ఇటువంటి తప్పుడు ప్రచారాలు మరియు వదంతులు వ్యాప్తి చేసే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకునేలా చట్టంలో సవరణ తీసుకురావాలని టీడీపీ నాయకులు కోరారు.
examination that has happened, sir, in Andhra Pradesh. It has happened in 2018 and then it has happened only after 2024. When it happened in 2018, those papers were corrected in 2022. Those papers were not corrected in a proper manner. Because of that, the High Court has defuncted that exam. And after 2024, when NDA formed the government, again under the leadership of Education Minister of Andhra Pradesh, Nara Lokesh, he has made sure that DSA exam is again conducted in a bigger fashion. The main reason being we want to recruit as many teachers as possible. We want to make sure that teachers are there in every corner of Andhra Pradesh. That was the reason why we have done it, sir. And lots of students have appeared. It's done in very transparent manner. It's done in very transparent manner. Almost 16,347 youth who has prepared for so many years has been selected and has been allocated positions across Andhra Pradesh as teachers, sir. But what in our Andhra Pradesh right now, our opposition party which is there in Andhra Pradesh, YSR Congress party is doing is trying to create these rumors, try to create this fake narrative, to create confusion among the students or the teachers who have been selected. Sir, I request, as you brought this bill, I request to make, at least in the next iteration, to bring an amendment to this bill, wherein not just when the paper is leaked, you take permission, but when this sort of rumor mongering is also being done, there needs to be some sort of a punishment that needs to be initiated, sir. So I request the ministry to look into it, at least in the next iteration of the bill, sir. పండుగల సమయంలో సంతోషంగా ఉండాల్సింది పోయి బస్సు ఫేర్లు, బైక్ పెట్రోల్ కూడా డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి కోల్పోవడం వల్ల 45 ఏళ్లకు పైబడిన వారు, దివ్యాంగులు మళ్లీ వేరే ఉద్యోగాలకు పోటీ పడే వయోపరిమితి అర్హతను కూడా కోల్పోయామని, మునుపటి ప్రభుత్వాల సమయంలో లేని సమస్యలు ఈ మధ్యకాలంలోనే వచ్చాయని, తమను వెంటనే తిరిగి విధులలోకి తీసుకుని తమ కుటుంబాలను ఆదుకోవాలని పలువురు నిరుద్యోగ యువకులు కోరారు. నెల నెల ఎప్పుడు వస్తే జీతాలని చూసుకుంటూ ఉండాలి. కానీ అంటే మీరు పండుగ వస్తే భయం వేస్తుందని మీరు అంటున్నారు. అందరూ పండుగ రావాలి, పండుగ చేసుకోవాలనుకుంటారు. మాకు డిఫరెన్స్ అది సార్. ఇప్పుడు ప్రజాప్రభుత్వం అట్లా అయిపోయింది. సాలరీ వేస్తే మేము కూడా పండుగ లాగా చేసుకుంటాం సార్. మేము కూడా అసలు నెల నెల సాలరీ పక్కకు పెట్టు, డైరెక్ట్ తీసి పడేసి ఇప్పుడు తీసే పడేసి. అదే సార్ మాకు బాధగా ఉంది సార్. మళ్ళీ రిటర్న్ గా మాకు తీసుకుంటే బాగా సంతోషిస్తాం సార్. మా ఏమంటే మాది రిక్వెస్ట్ ఇదే సార్, మాకు మళ్ళీ తీసుకోండి, మా సేవలు మళ్ళీ మీకు. ఎట్లా ఉంది కుటుంబ పరిస్థితి? ఒక 6 నెలల నుంచి చెప్పలేము సార్. ఫీజులు డేట్ వచ్చేసినాయి సార్. ఫస్ట్ టర్మ్ ఫీజు డేట్ ఏమని చెప్తున్నాం. బస్సులు ఫీజు వచ్చేసినాయి సార్. ఇప్పుడు మాకు పోయడానికి పెట్రోల్ కూడా లేవు సార్. మాకు ఆఫీస్కి వెళ్ళడానికి పెట్రోల్ కూడా లేదు. అప్పులు చేసుకుంటే ఇప్పుడు టర్మినేట్ చేసిన అంటారు, మళ్ళీ ఆఫీస్కి రమ్మంటారా? వస్తున్నారు సార్ మేము పనికి రమ్మంటారు. అంటే అక్కడ ఆఫీసర్స్ అందరూ అవసరం అని చెప్తున్నారు. ఫైనల్ ఇక్కడ అర్థమైందంటే ఓన్లీ గవర్నమెంట్ కి మీరు అవసరం లేదనిపిస్తుంది. కలెక్టర్ కి, ఎంఆర్ఓ కి అందరికి అవసరం అనిపిస్తుంది సార్. అందరు లెటర్ కూడా ఇచ్చిండ్రు సార్ CCLకి. మళ్ళీ మాతో ఏమైందో అర్థమైతలేదు సార్. ఎవరో చేసిన ఏమో కానీ మా మీద పడుతుంది అట్లా అని అనిపిస్తుంది సార్. మాకు జస్ట్ మళ్ళీ 600 మంది, పెద్ద 1000 మంది కూడా 650 మెంబర్స్ సార్. 650 మెంబర్స్. మా రిక్వెస్ట్ ఏమంటే సార్, మాకు రిటర్న్ గా మళ్ళీ తీసుకోండి సార్. ఏమంటుండ్రు రెవెన్యూ మంత్రి? ఏమంటుండ్రు? స్టేట్ పాలసీ అని అంటుండ్రు సార్. ఏం లేదు, ఇది స్టేట్ పాలసీ, దానికి చర్చలు చేయాలి, మీరు ఎలాంటి కానీ జస్ట్ వన్ వర్డ్ స్టేట్ పాలసీ. మీ జీవితాలు ఏందో, మీ కుటుంబ పరిస్థితి ఏందో ఆలోచించలేదు ఇక్కడ సార్. 45 ఏజ్ అబోవ్ ఉన్నారు సార్. కొంతమంది వీడియో ఉన్నారు, వికలాంగులు ఉన్నారు సార్. వాళ్ళ పరిస్థితి ఎట్లా సార్? మేము కూడా సార్ ఎలిజిబుల్ లేదు సార్. మేము గ్రూప్స్ కి రాయడం చేద్దామంటే కూడా ఎలిజిబుల్ లేదు సార్. మేము వయసు అయిపోయింది సార్. వయసు అంతా దారపోసినారు ఎంఆర్ఓ ఆఫీస్ కి. ఈ రోజు వెళ్ళబడుతున్నాం. కలెక్టర్ ఆఫీస్, ఎంఆర్ఓ ఆఫీస్, తహసీల్దార్ ఆఫీస్ అన్నిట్లో పనిచేస్తున్నాం సార్. అన్ని విధంగా పనిచేస్తున్నాం సార్. ఇప్పుడు మాకు రిక్వెస్ట్ ఏం సార్, మళ్ళీ మాకు తీసుకోవాలి సార్. మాకు ఏం పెద్ద కోరికలు లేవు, ఏం లేవు సార్. మళ్ళీ మాకు రిటర్న్ గా తీసుకోవాలి, మాకు కొంచెం ఉండాలి సార్. అంటే గతంలో